సార్ ఎంత పొద్దుటే మీరు ఫోన్ చేయటం ఏంటి సార్? ఇది నిజమా? తెల్లారగట్ట వచ్చిన కళ సార్? కళ కాదయ్యా, నిజమే. ఇదిగో చూడు, మా స్వయంవదతో మీ అబ్బాయి సుబ్బారాయుడు పెళ్లి జరిపించాలి. సార్ ఇది నిజంగా కలే సార్? లేకపోతే మీరెక్కడా నేనెక్కడా సార్? ఏమంటావు? నేను మీ బినామీ, మీరు నా ఓనర్. ఇదిగో అదే కదా నీ క్వాలిఫికేషన్. అది సరే, ఇంతకీ మీ అబ్బాయి బ్లడ్ గ్రూప్ ఏంటో చెప్పు. బి పాజిటివ్ సార్. బి పాజిటివ్ని ఓ నెగటివ్తో కలపాలి. అది మనం చేయాల్సిన పని. అది సరే, ఎల్లుండి మా స్వయంవద పుట్టినరోజు, మీ అబ్బాయిని మా ఇంటికి పంపించు. అలాగే సార్, పంపిస్తాను సార్, పంపిస్తాను. మైథిలి నా ప్రేయసి, నా పెళ్ళావా మైథిలి, నా ప్రేయసి, నా భార్య సౌభాగ్యవతి. చెప్పండి మైథిలి, నువ్వు బ్రహ్మ ముహూర్తంలో ప్రారంభించిన పూజా ఫలమో, నేను తెల్లవారుజామున విన్న దేవుడి పాఠమహిమో మన రాత గిర్రున తిరిగింది. ఈ బినామీ సునామీ కాబోతున్నాడు. అంటే అంటే అంటావేంటే? మైథిలి నా ప్రేయసి, నా భార్య సౌభాగ్యవతి, విక్రమ్ రెడ్డి తన ఏకైక కుమార్తె స్వయంవదను మన అబ్బాయికిచ్చి పెళ్లి జరిపించాలని డిసైడ్ అయిపోయాడు. వాడు డిసైడ్ అయ్యాడంటే సూసైడ్ అయినా ఆగడే. శుభమా అనకుండా సూసైడ్ అంటారేంటండి? ఈ విపరీత సంతోష శుభముహూర్తంలో నేనేం చేస్తున్నానో నాకు అర్థం కావడం లేదు. కాబట్టి హార్లిక్స్ ప్లస్ బూస్ట్ ప్లస్ కాంప్లాన్ ప్లస్ కలిపి వెంటనే పట్టుకొచ్చాయి. మైథిలి నా ప్రేయసి, నా భార్య సౌభాగ్యవతి వడేం చేస్తున్నాడో ఈ టైంలో చూసొస్తా. రాయ్ సుబ్బు, రాయ్ సుబ్బు, డైరెక్ట్ గా విషయానికి వస్తా. మా బాస్ విక్రమ్ రెడ్డి తన కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేస్తారన్నాడు. డిసైడెడ్. అది బెటర్. అమ్మాయి ఫోటో రెడ్డి విక్రమ్.com లో చూడు. చూడు, సరే చూస్తూ ఉండు.